మిథున రాశి వారికి అక్టోబర్ 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా గురువు రాశి అందే సంచరిస్తూ తన సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. అలాగే ప్రధాన గ్రహాలైనటువంటి రాహు భాగ్యస్థానంలో, రాహు కూడా పూర్వభాద్ర నక్షత్రం పైన, దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని కూడా పూర్వభాద్ర నక్షత్రం మీద సంచరించడం వల్ల గురుగ్రహం సంపూర్ణంగా తన ఫలితాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే శని కూడా గురువు ఫలితాలు ఇవ్వాలి, రాహు కూడా గురు ఫలితాలు ఇవ్వాలి. అంటే ఈ కారణం వల్ల ఈ రాశి వారికి కంపల్సరిగా సప్తమ భావ ఫలితాలు, దశమ భావ ఫలితాలు, అలాగే భాగ్యస్థాన ఫలితాలు ఇవ్వవలసి ఉంటుంది. అంటే సప్తమ స్థాన ఫలితాలు సాధారణంగా వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. సప్తమం కూడా దశమాతు దశమం కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మరి ఉద్యోగపరమైన అభివృద్ధి రావడం కానీ, కొత్త ఉపాధి అవకాశాలు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే దశమ స్థానంలో శని భగవానుడు కూడా గురువు నక్షత్రం మీద ఉండి గురు ఫలితాలు ఇవ్వడంతో పాటు, అలాగే మీనరాశిలో సంచరించడం వల్ల కంపల్సరీగా వృత్తిలో సడన్గా అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సడన్గా ప్రమోషన్ లాంటిది రావడం కానీ, మీ పై అధికారులు ఏదో విధంగా సెలవు పెట్టడం వల్ల, వారు పదవి విరమడం వల్ల మీరు ఆ పదవిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇక 9వ స్థానంలో ఉన్నటువంటి రాహు విదేశ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ సంతానాన్ని కలుసుకోవడం కానీ, విదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు కానీ, ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఒకటి సమర్థత పెరుగుతూ ఉంటుంది. మీరు సినిమా రంగంలో ఉన్నాం, టీవీ మీడియా రంగంలో ఉన్నాం, అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఉన్నాం, మీలో ఉన్నటువంటి టాలెంట్కి చాలా గొప్ప పేరు రావడం వల్ల కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ మిథున రాశి వారికి వారి వృత్తి సంబంధించిన విషయాల్లోనూ వ్యక్తిగత విషయాల్లో కూడా చాలా గొప్ప మార్పు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా చతుర్థ స్థానంలో రవిగ్రహ సంచారం వల్ల గృహంలో మీకు బంధుమిత్రులు రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒక గొప్ప ప్రముఖ వ్యక్తి మీ ఆతిథ్యాన్ని స్వీకరించడం కానీ, మీరు వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే యాస్టీజ్గా 5వ స్థానంలో ఉన్నటువంటి కుజ బుధుల కలయిక చాలా వరకు స్పెక్యులేషన్ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో బాగా ఆత్మీయులతో విరోధాలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో మీలో ఉన్నటువంటి వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో దగ్గర బంధువులతో విరోధాలు రాకుండా మాత్రం కంప్లీట్గా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ నెల 10వ తారీఖు తర్వాత అలాగే శుక్రుడు చతుర్థ స్థానంలోకి చేరడం వల్ల ఒక గొప్ప యోగం అన్నది ఈ రాశి వారికి ఏర్పడుతుంది. అంటే కేంద్ర కోణాధిపతులు లాంటి ఈ శుక్ర కుజులు కలిసినప్పుడు కానీ, అలాగే శని యొక్క దృష్టి శుక్రుడి మీద పడడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి, ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ అక్టోబర్ 10వ తారీఖు తర్వాత అటు ప్రభుత్వ అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ఏదైనా ఒక పార్టీలో, ఒక రాజకీయ పార్టీలో ప్రవేశం కానీ, టెంపరీగా అయినా వారి యొక్క మంచి హోదా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ వారం చివరిలో కలిగే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఒక రాశి యందు శుభగ్రహ సంచారం చేస్తున్నప్పుడు ఆ రాశి వారికి చాలా వరకు మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా వరకు ఈ రాశి వారు, అంటే ఏ రాశి వారైనా శుభగ్రహం ఉన్నప్పుడు అక్రమ సంపాదన కానీ, మనకి అర్హత లేని దానికోసం కానీ ఆశించకుండా వారికి నిజాయితీగా ఎంత రావాలో దానికోసం ఆశిస్తుంటారు. ఈ కారణం వల్ల ఏంటంటే కొన్ని అవకాశాలు పోగొట్టుకోవడంలో జరుగుతూ ఉంటుంది. అంటే వీరికి వచ్చినటువంటి అవకాశం ఇతరులకి నష్టం కలగకుండా ఉండాలనే భావన కూడా వీళ్ళలో ఉండడం వల్ల, నిజాయితీగా ప్రవర్తించడం వల్ల కొన్ని మంచి అవకాశాలు ఈ రాశి వారు ఈ సమయంలో వదులుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. గ్రహాల పరిస్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు, గ్రహాల సంచారంలో మనకి గ్రహాలు చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు మనం తొందరగా గ్రహాల యొక్క అనుకూలత పొందాలంటే
ఆ గ్రహం ఉన్న స్థానాన్ని బట్టి మనం పరిహారం చేసుకుంటే చాలా వరకు ఆ ఫలితం మనకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతానికి శని భగవానుడు మీనరాశిలో జలతత్వ రాశిలో ఉండడం వల్ల శనికి అధిదేవత అయినటువంటి శివుడికి అభిషేకం చేయడం ద్వారా మీరు తొందరగా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. శని యొక్క అనుగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అంటే శని భగవానుడికి కేవలం ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని జరుగుతున్న వారే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా కంపల్సరీగా శని భగవానుని, శనీశ్వరుని పూజించవలసి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మీరు శని భగవానుని ఈశ్వరుడికి లేదా డైరెక్ట్గా శని భగవానుడికి అభిషేకం చేయడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏదన్నా ఒక గ్రహం అగ్నితత్వ రాశిలోకి వచ్చినప్పుడు, అంటే మనకి ఏదో గ్రహం అనుకూలంగా లేదు, అది మేష, సింహ, ధనుస్సులోకి వచ్చినప్పుడు మీరు ఆ గ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఆ గ్రహానికి హోమం చేయడం వల్ల, అధిదేవతకి హోమం చేయడం వల్ల తొందరగా ఆ ఫలితం మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. అదే వాయుతత్వ రాశులైనటువంటి మిథునం, తుల, అలాగే కుంభం, అంటే కుంభరాశిలో ప్రస్తుతం రాహు సంచారం చేస్తున్నాడు. కాబట్టి రాహుని మనం ప్రసన్నం చేసుకోవాలంటే జపం చేసుకోవడం ద్వారా, అంటే రాహు గ్రహానికి డైరెక్ట్గా జపం చేసుకోవడం కానీ, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం కానీ, అమ్మవారిని సంబంధించిన లలితా సహస్రనామం, దుర్గా అష్టోత్తరము ఏదో ఒకటి మీరు చదువుకోవడం వల్ల కంపల్సరీగా రాహు యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభించే అవకాశం. అదే భూతత్వ రాశుల్లో ఒక గ్రహం సంచరిస్తున్నప్పుడు కంపల్సరీగా మీరు దానాలు చేయవలసి ఉంటుంది. ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు చేయడం వల్ల ఫలితం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ పాపగ్రహాలకి కంప్లీట్గా మీరు జపం ద్వారా కానీ, హోమం ద్వారా కానీ, దానం ద్వారా కానీ మీరు ప్రసన్నం చేసుకోవచ్చు. శుభగ్రహాల్ని కేవలం ఆ శుభగ్రహాలకు సంబంధించినటువంటి అధిదేవతల్ని ఆ స్తోత్ర పారాయణం వల్ల, ఆ గ్రహానికి జపం వల్ల కంప్లీట్గా వాటిని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు. బట్ ఏదైనా కొన్ని గ్రహాలకి సులభంగా మీరు ఫలితం పొందవచ్చు. అంటే ఈ బుధుడు, ఈ శుక్రుడు, ఈ కుజుడు తొందరగా మీకు ప్రసన్నం అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి సులభంగా వాటిని మీరు శుభంగా మార్చుకోవచ్చు. అదే రాహువు, కేతువు, శని, గురువు ఒక పట్టాణాలు మనకి అనుకూలంగా మారే అవకాశం లేదు. కాబట్టి వాటికి ఎక్కువ సమయం కేటాయించి ఎక్కువగా చాలా దీక్షగా, చాలా ఘనంగా పరిహారం చేయవలసి ఉంటుంది. సో ఏదేమైనా గ్రహాలను మనం ఎంతగా ప్రసన్నం చేసుకుంటే మనకి జాతకం అంత అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది.